అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ కేసీఆర్ గారు ప్రతిపాదించారనేది. సరే, మనం మొదటిది ఫేజ్ 1 69 కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగరు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్, ఫలక్నుమాకి, నాగోలు, రాయదుర్గు. ఇవి మొదటి ఫేజ్లో వాళ్ళు ప్రారంభం చేసిపోయిన 30% పనిచేసిన కేసీఆర్ గారు రాగానే 2 ఏళ్లలోనే దాని వెంటబడి మిగతా 70% పూర్తి చేసి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఫేజ్ 2లో కూడా రాయదుర్గు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, బీహెచ్ఏఎల్ నుంచి లక్డికాపూల్కి 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగరు ఆ లింక్ ఏదైతుందో 5 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ ఫలక్నుమా 5.5 కిలోమీటర్లు. ఇది సెకండ్ ఫేజ్లో ప్రతిపాదన పెట్టి దానికి పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టే ప్రక్రియలో ప్రారంభం చేశారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో బీహెచ్ఎల్ నుంచి పటాన్ చెరు, ఇస్నాపూర్ ఓఆర్ఆర్ వరకు 13 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేట 13 కిలోమీటర్లు, 8 స్టేషన్లు ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేటకి, శంషాబాద్ నేషనల్ హైవే మెట్రో నుంచి కొత్తూరు, షాద్నగర్ వరకు 28 కిలోమీటర్లు, ఉప్పల్ నుంచి ఘట్కేసరు, ఓఆర్ఆర్ నుంచి బీబీ నగర్ వరకు. ఇక్కడ ఎప్పటి నుంచో ఐటీ పార్కులు వచ్చినాయి. అక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు, రహేజా కావచ్చు, అక్కడ సింగపూర్ సిటీ ఆ ప్రాంతంలో, పోచారం ప్రాంతంలో. ఉప్పల్ కూడా చాలా హెవీగా రద్దీగా ఉంది, మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో యాదాద్రికి కూడా బాగా భక్తులు పెరిగారు కాబట్టి అక్కడ వరకు పెంచి ఆ తర్వాత యాదాద్రి కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేసి 25 కిలోమీటర్ల వరకు ఆ రోజు శాంక్షన్ ఇచ్చిండ్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ, మహేశ్వరం, కొండాపూర్ కూడా 26 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్లో పెంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు కూడా 8 కిలోమీటర్లు, 5 స్టేషన్లు, జేబీఎస్ నుంచి తూమ్కుంటకు 17 కిలోమీటర్లు, 13 స్టేషన్లు, పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు 12 కిలోమీటర్లు, డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఒకవైపు ఏమో మెట్రో, ఇంకొక వైపు రోడ్డు, 2 మార్గాలు కూడా వేయాలి ఇప్పుడున్న జనాభా అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని చెప్పి ఇంత స్పష్టంగా అన్ని ఏరియాలు కవర్ కావాలి. అటు కాప్రా, కుత్బుల్లాపూర్తో సహా బాగా ఇప్పుడు జనావాసాలు పెరుగుతున్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాల్లోకి మెట్రోను విస్తరించాలి, మెట్రో సేవలు విస్తరించాలి ప్రజల అవసరాల కొరకు అని చెప్పి ఇవన్నీ కూడా పూర్తి పెద్ద ఎత్తున జనావాసాలు ఉన్న ప్రాంతాలు ఇవి, ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలు ఇవి కూడా. ఇక ఆ తర్వాత ఫేజ్ 3లో ఓఆర్ఆర్ చుట్టూ కూడా తీసుకోవాలి అనేది ఒక ప్రతిపాదన ఆ రోజు పెట్టి ఈ పైవాటి అన్నిటికి కూడా క్యాబినెట్ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇంత స్పష్టంగా ప్రజల అవసరాల కొరకు, ప్రజల ఇబ్బందులు లేకుండా వాటి నుంచి ప్రజలకు చీప్గా ట్రాన్స్పోర్ట్ రావడం కొరకు, ప్రజలకు ఖర్చు తగ్గించడం కొరకు, వాళ్ళ సమయాన్ని ఆదా చేయడం కొరకు ఆలోచన చేస్తే ప్రభుత్వాలు అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పి చేయించింది, ఇవన్నీ కూడా పెట్టిపోయినారు. కానీ ఇవాళ వచ్చుడే మొదటి రోజు నుంచెల్లే ఒక దుర్మార్గంగా తన యొక్క ఉన్న ప్రణాళిక ఏదైతుందో తన రియల్ ఎస్టేట్ దందాన్ని పెంచుకోవడం కొరకు, ఏ ఇండ్లు, ఏ ఆవాసాలు, ఏ అవసరాలు, ఏ ఫ్యాక్టరీలు కూడా లేని ప్రాంతంలో అసలు ఫ్యూచర్ ఎక్కడ, ఫ్యూచర్ సిటీ, ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు, రేపు ఉంటాడా ఎల్లుండి బీక్తాడా తెలియదు, ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే అట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి? దేని కొరకు? ఏంది ఇదంతా కూడా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను, తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు, దీంట్లో ప్రజల డిమాండ్ లేదు. ఇవాళ హైదరాబాదులో ఆనాడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి వేసిపోయిన రోడ్డు తప్ప ఎక్కడ తట్టెడు మట్టి పోసింది లేదు.
దారుణంగా ఉంది వాళ్ళ రోడ్ల పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దుర్మార్గంగా ఉంది. గతంలో 2014కు ముందు మేము ఎక్కడ పోవాలన్నా తెలంగాణ రూరల్ ప్రాంతంలో 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే